ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మనకి మార్గశిర మాసంలో గురువారాలకి చాలా ప్రత్యేకమైన స్థానం. అవునమ్మా. లక్ష్మీదేవిని పూజిస్తాము. మార్గశిర మాసంలో ఇంత విశిష్టత ఎందుకు వచ్చిందమ్మా గురువారానికి? మాసానం మార్గశీర్షోహం అన్నారు భగవద్గీతలో. అంటే అది మాసాలన్నింటిలోకి ప్రధానంగా నేనే అని చెప్పాడు కదా కృష్ణుడు. అంటే కృష్ణుడికి లేక విష్ణువుకి ప్రీతిపాత్రమైందని. అందుకని ఆయనకి ఇష్టమైనటువంటి రోజుల్లో లక్ష్మీ వారాలకి ప్రాధాన్యం ఉంది. గురువారాన్ని లక్ష్మీవారం అంటారు చాలా మంది. లక్ష్మి అని కూడా అనరమ్మా, లక్ష్మీవారం అంటారు. అవునవును, అంతే కదా. ఊర్లలో ఇప్పటికీ కూడా చాలా మంది గురువారం అంటారు, మీరు అన్నట్లుగా లక్ష్మీవారం అంటారు. లక్ష్మీవారం కొన్ని ప్రాంతాల్లో బేస్తవారం ఏదో అంటారు దాన్ని, ఇంకో ఏదో పదం పడతారు. ఏది వాడినా ఇది గురుగ్రహానికి సంబంధించినటువంటిది, గురువుకి సంబంధించినటువంటిది. ఒకనొక సందర్భంలో లక్ష్మీదేవి ఆయనకి సంతానంగా జన్మించిందన్న అర్థంలో కూడా దీన్ని చెప్తూ ఉంటాం. ఎవరికి సంతానంగా? గురువుగా భావించబడేటటువంటి గురుగ్రహం బృహస్పతికి. దీనికి బృహస్పతి వారం అని కూడా అంటారు సంస్కృతంలో. మన లక్ష్మీవారం అంటాం, గురువారం అంటాం. మీరు సంకల్పం చెప్పేటప్పుడు బృహస్పతి వారం అనే చెప్తారు. అటువంటి లక్ష్మీదేవికి ప్రధానంగా ఉండేటటువంటి ఈ వారం, కృష్ణుడికి నేనే ఈ మాసం అంతా అని చెప్పే కృష్ణుడికి సంబంధించిన, అదే విష్ణువుకి సంబంధించినటువంటి నెలలో మార్గశిర గురువారాలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఆవిడ్ని పూజిస్తే మరింత సంతోషం అని. ఇది ఎక్కువ మన మిగిలిన ప్రాంతాల్లో ఉండదమ్మా. కళింగ ప్రాంతం అంటే ఒరిస్సా ప్రాంతం, దానికి ఆనుకుని ఉన్నటువంటి శ్రీకాకుళం, విశాఖపట్నం, కొంతవరకు తూర్పు గోదావరి జిల్లా, ఈ ప్రాంతాల్లో ఉంటుంది. మీరు ఎక్కడన్నా ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కానీ, లేకపోయినట్టు ఆంధ్ర అంటే మళ్ళీ కృష్ణా, గుంటూరు, నెల్లూరు ఆ ప్రాంతాలు కానీ, తెలంగాణలో కానీ మార్గశిర లక్ష్మీవారాల పూజ ఉందా? అసలు మార్గశిర గురువారం అని కూడా అన్నారు, మార్గశిర లక్ష్మీవారాలు అని అంటారు. ముఖ్యంగా అనకాపల్లి అక్కడ ఉన్నటువంటి కనక మహాలక్ష్మికి చాలా ప్రధానమైనటువంటి రోజుగా చెప్తారు. ఇప్పటికి కూడా సంవత్సరం అంతా కూడా అక్కడ గురువారాలు పూజ చేస్తారు. దీనికి సంబంధించి ఒక వ్రతంగా కూడా ఉంది. తప్పనిసరిగా ఆ ప్రాంతాల్లో ఉన్న ఇంట్లో అమ్మాయికి, ఆడపిల్లకి అబ్బాయికి పెళ్ళయి అమ్మాయి కోడలు ఇంటికి వస్తే మొదటి సంవత్సరం మార్గశిర లక్ష్మీ వారాల వ్రతం మొదలుపెట్టిచ్చేస్తారు. ఇది నిజానికి ఒక ఇల్లాలు ఎలా ఉండకూడదో చెప్పడానికి ఇదనమాట. ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలంటే ఏమేం చేయకూడదు ప్రధానంగా. అంటే దాన్ని బట్టి ఏం చేయాలో మనం నిర్ణయం చేసుకోవచ్చు కదా. దానికి సంబంధించి చెప్తారు. ఆడపిల్లని లక్ష్మీదేవిలా చూసుకోవాలి. నీ కథలో చిన్నదే లక్ష్మీదేవికి పూజ చేయడం అంటే మామూలుగా పసుపుతో పెట్టేసి వినాయకుడిని అది లక్ష్మీదేవిని పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత కథ చెప్పుకుంటారు. ఈ కథలో ఒక ఆవిడికి ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ఏమో తల్లి చనిపోతే తండ్రి మళ్ళీ వివాహం చేసుకున్నాడు. చేసుకున్నటువంటి ఆవిడ సరిగ్గా కఠినంగా ఉంటుంది. తమ్ముళ్ళని ఈ అమ్మాయి బాగానే చూసేది కానీ ఆవిడ మాత్రం సవతి కూతుర్ని తన బిడ్డలాగా చూసుకోలేదు. తిడుతూ, నిందిస్తూ, చీపురుతో కొడుతూ అట్లా అన్నీ చేస్తూ ఉండేది. మొత్తానికి ఆ అమ్మాయికి పెళ్ళయి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళింట్లో దరిద్రం ఓలాడడం మొదలెట్టింది. చాలా దరిద్రం ఉంది. అంటే ఆ అమ్మాయి ఉన్నంతకాలం వేసి వేయకుండా ఉన్నారని కాదు కానీ తినడానికి ఉండేది. ఇప్పుడు అస్సలు లేని పరిస్థితి. అప్పుడు పాపం తెలిసింది, తన తమ్ముళ్ళు, తల్లి, సవత్తల్లిని కూడా తల్లిలాగానే భావించుకుంది. వీళ్ళు ఇలా కష్టంగా ఉన్నారు అని చెప్పి వచ్చి మీకు ఇది పోయే మార్గం చెప్తాను, ఈ దరిద్రం పోయే మార్గం. ఈ 4 వారాలు మార్గశిర గురువారాల వ్రతం అది చెయ్యి పిన్ని, నీకు తగ్గుతుంది అని చెప్తుంది. సరే, దాంట్లో నియమాలు ఏమిటంటే గురువారం నాడు తెల్లవారేటప్పటికల్లా ఇల్లు శుభ్రం చేసుకుని తాము శుభ్రంగా ఉండి జాగ్రత్తగా ఉండాలి. అమ్మవారిని పూజ చేసుకోవాలి. సాయంకాలం భోజనం చేయాలి. ఇది లెక్క. ఉపవాసం ఉండాలి. దానికి శుచిగా ఉండాలి. ఆ నియమాలు, ఒక్కొక్క నియమం ఎక్కడ మనకు తెలుస్తుంది. అలా అంటే మొదటి వారం సరేలే డబ్బు వస్తుంది కదా అని చెప్పి అనుకుని వాళ్ళు అనుకుంటే, ఆ గురువారం పొద్దున్నే ఈవిడ లేచి కూర్చునేటప్పటికల్లా ఏం చేస్తోంది, తెల్లారేటప్పటికి పాత చీరలో కుట్టుకుంటూ కూర్చుంది. ఇంకా వారం పూజకి పనికిరాదు పొద్దున్నే పని చేస్తే.
తెల్లారేటప్పుడు చేయకూడదు కదా, అవును ఇవన్నీ దరిద్ర హేతువులు కదా. పాత చీరలు ఎప్పుడో అప్పుడు చిన్న చిన్న చిరుగులు ఉంటే కుట్టుకోవాలి కానీ పొద్దున్నే గురువారం లేవగానే. పొద్దున ఇప్పటికి కూడా మన ఇళ్లలో శుక్రవారం గురువారం పాత చీరలు కుట్టనీరు. అవును ఎక్కడన్నా చీర చిరిగింది అనుకో కాస్త కుట్టేసుకుంటే అయిపోతుంది అనుకుంటా, కుట్టనీరుగా. అవును అవునమ్మా, కరెక్ట్ చెప్పారు. చీరని కత్తిరించటం గాని కట్ చేయడానికి కూడా ఒప్పుకోరు. ఏ మధ్యాహ్నటప్పుడో చేసుకోమంటారు తప్ప. అది కూడా గురు శుక్రవారాలు కాదు. కరెక్ట్ అమ్మా. పైగా చింపడానికి కూడా ఒప్పుకోరు. ఇప్పుడు చీర అంచు ఇక్కడ చిరిగిందమ్మా ఇట్లా తీస్తాం, ఇట్లా చింపడానికి కూడా గురువారం శుక్రవారం ఒప్పుకోరు. ఇంకోరు వచ్చేసుకో, అది ఈ వారం పనికిరాదు అనుకుంది. ఇంకొక వారం వచ్చేటప్పటికి తలకింత నూనె పెట్టు కూర్చుని పిల్లలకి పేలు దువ్వుతూ తన తల దూపుకుంటూ కూర్చుంది. ఈ గురువారం చేసేవాళ్ళు తలకి నూనె రాచుకోరు. ఆ రోజు అయిపోయింది. ఆ వారం పోయింది. 3వ వారం వచ్చింది. 3వ వారం వస్తే ఈవిడ చాలా జాగ్రత్తగా ఎన్ని రకాలుగా చేసినా తెల్లారేటప్పటికీ ఇల్లంతా పాచిళ్ళు పెట్టుకుని చికాకు పడుతూ కూర్చుంది. అది కుదరలా, పోయింది. 4వ వారం ఏం చేసింది ఈ అమ్మాయి, సవతి తల్లి ఏమీ తినకుండా కట్టడి చేసి అన్ని అడ్డం కూర్చుంటే ఆ గుంటలో పెట్టింది. గుంటలో ఉంటే ఏవి తినకుండా ఉంటుందని కూతురు తల్లిని పెట్టింది. అంటే సంపద వస్తుందంటే కూతురు మాట వినడం మొదలు పెట్టింది. మరి లేకపోతే ఇవన్నీ ఎలా చేస్తుంది, తిండికి లేదు కదా. అంటే ఏం చేసింది, పిల్లలు అరటి పండు తిని తొక్క పడేస్తే ఆ తొక్క కింద దొరికింది, అది గబా తినేస్తుంది ఆకలి కాకలి. గుంటలో ఉండి కూడా అదృష్టవశాత్తు ఆ సంవత్సరం 5 గురువారాలు వచ్చాయి. 5 గురువారాలు వస్తే 5వ గురువారం ఇది కాదని చెప్పి ఆ గుంటలో పెట్టి పైన ఒకటి చెక్క వేసేసి దాని మీద కూర్చుంది కూతురు పైన, తల్లి లోపల. అట్లా కూర్చోబెట్టి మొత్తానికి ఆవిడ్ని ఉంచి సాయంకాలం దాకా ఏమీ తినకుండా ఉంచి అప్పుడు అమ్మవారికి పూజ చేయిస్తే ఆ పూజ ఫలంగా వాళ్ళకి ఇల్లంతా మళ్ళీ సంపదలతో వచ్చింది అని చెప్పారు. అంటే దీన్ని బట్టి ఏమిటి అర్థం చేయాలి, కొత్తగా ఇంటికి వచ్చిన ఆడపిల్ల పొద్దున్నే పాచి బట్టలు వేసి కూర్చోకూడదు, పాత బట్టలు చిరిగిపోయిన గట్లు కుట్టుకుంటూ కూర్చోకూడదు, ఇలాంటి పనులన్నీ తలకి నూనె చేయకూడదు అవన్నీ చెప్పి పూజ చేసేదాకా కాస్త ఆహార నియమం ఉండాలి కదా. పిల్లలకు పెడుతూ స్నానం చేయకుండా చద్దనం తినడం ఏంటమ్మా. ఇవన్నీ చేస్తే వీటన్నిటికన్నా ప్రధానం ఏమిటో తెలుసా, మరింత వీళ్ళకి తిండి లేకపోవడానికి ఆడపిల్లని తిట్టి కొట్టింది కదా. అది ఎప్పుడైతే కూతురు మాట విందో అప్పుడు వీళ్ళకి సంపద వచ్చింది. ఇది మార్గశిర లక్ష్మీ వారానికి సంబంధించింది. దీనికి సంబంధించి అక్కడ ఎంత బాగా పాటిస్తారంటే ఈ నియమాన్ని, తెల్లవారుజామునే చన్నీళ్ళ స్నానం చేస్తారు. మామూలుగా అయితేనమ్మా మనం అందరం శుక్రవారం చేస్తూ ఉంటారు అందరూ తలంట్లు, కానీ అక్కడ మాత్రం గురువారాలు తలంటి పోసుకుంటారు. కానీ ఇప్పుడు మాత్రం స్నానం చేస్తారు. అంటే చల్లని నీళ్ళతో స్నానం చేయాలి, పూజ చేయాలి, ఉపవాసంగా ఉండాలి, తర్వాత ఎప్పుడో తినాలి. అంటే మధ్యలో కనీసం ఈ వ్రతం చేసేటటువంటి వాళ్ళు ఈ మధ్య మరి కాఫీ తాగుతున్నారేమో తెలియదు కానీ దూరకైతే అసలు ఏమి పాలు కూడా తాగేవాళ్ళు కాదట. అంత నియమంగా ఉండి కావాలంటే త్వరగా పూజ చేసుకోండి, ఏముందానికి. అంత ఈ ఇళ్ళన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎంగిళ్ళు అంట్లు ఈ పిల్లలు ఎలా తింటారమ్మా, చాలా మంది ఇళ్లలో గమనిస్తూనే ఉంటాం. ఒకప్పుడు ఎక్కడో ఉండేవి కానీ గుడిసెల్లో అక్కడ, ఇప్పుడు మన ఇళ్లలో కూడా అలాగే ఉంది. డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తింటారు, అంటూ ఎంగిలి తెలియదు, ఈ చేత్తో వడ్డించుకుంటూ ఉంటారు. ఈ అన్నం వడ్డించుకున్న చేతి గరిటెలు కంచాలకి అంటిస్తారు, గరిట కంచానికి తగులుతూ ఉంటుంది. ఈ చెయ్యి కడుక్కోకుండానే కంచం పట్టుకుని తింటూ ఈ చెయ్యి కడుక్కోకుండానే ఇంకో పదార్థం వడ్డించుకుంటూ ఉంటారు. ఇట్లాంటివన్నీ ఉండి మాకు సంపదలు కావాలంటే ఎట్లా వస్తాయమ్మా. లక్షలు సంపాదిస్తూ ఉంటారు కానీ 1.5 అప్పులు అవుతూ ఉంటాయి కదా. సంపాదన కనపడుతుంది కానీ సుఖం కనపట్టలేదు కదా. సుఖం కూడా లక్ష్మిలో ఒకటే కదా. కనుక మనం ఇంత సంపాదించామా అంత సంపాదించామనే కదా, దాన్ని మనం ఎంత వరకు అనుభవించి ఆనందంగా ఉండగలుగుతామన్నది ఈ శుచిలో ఉంది. లక్ష్మీదేవికి ఉన్న నామాల్లో ఒకటి శుచయే నమః అని చెప్తాం. అంటే అగ్ని అనే అర్థం ఒకటి, శుచిగా ఉండేది, శుభ్రంగా. ఈ శౌచం చాలా ప్రధానం. చక్కగా తెల్లవారేటప్పటికల్లా స్నానాలు చేసి తల దువ్వుకొని ముఖాన బొట్టు పెట్టుకునే అవకాశం అలవాటు ఉంటే తల్లో పూలు పెట్టుకుని కళ్ళకు కాటుకు పెట్టుకుని ఉండే ఆడవాళ్ళు గనక ఉన్నట్టయితే ఆ ఇంట్లో సుఖం శాంతి ఉండకుండా ఎక్కడికి పోతాయి. బాగా చెప్పారు. ఈ గురువార వ్రతం సరే ఈ కథ అదంతా చదువుకుంటారు, పూజ చేస్తారు, అది దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలని చాలా ప్రధానం. ఏదో 5 ఏళ్ళో 4 ఏళ్ళో
ఆ వ్రతం చేసేసి ఉద్యాపన చేసేసుకున్నాము, అయిపోయింది అయిపోయింది, మళ్ళీ మేము యథాప్రకారంగా నిద్ర లేవంగానే పాచిమొహంతో బ్రెడ్ తినేసేస్తాము, లేదా ఆమ్లెట్లు వేసేసి గురువారం నాడు పిల్లలకి పెట్టేస్తాము, వాళ్ళు ఇక్కడ అక్కడ పోస్తారు, ఏం పర్వాలా, తర్వాత ఎప్పుడో తుడుచుకుంటాము అని ఇళ్లలోకి లక్ష్మీదేవి రమ్మంటే ఎట్లా వస్తుంది? కనీస జాగ్రత్తలు మినిమం పాటించాలి. మినిమం అమ్మ శుచి. శుచిగా అన్నిటికన్నా లక్ష్మీదేవి తాను ఉంటానని చెప్పిన ప్రదేశంలో శౌచం చాలా ప్రధానం. శారీరకమైన శౌచం ఉండాలి, ఇల్లు శుచిగా ఉండాలి, వీలైతే మనసు కూడా శుచిగా ఉండాలి. ఉన్న చోటకి లక్ష్మి చక్కగా వస్తుంది. ఎప్పుడైతే కూతురు మీద తల్లికి ద్వేషం పోయిందో, అసూయ పోయిందో, అప్పుడు వీడికి మార్గం దొరికింది. మార్గం వచ్చింది. ఎప్పుడైతే మనసు మారిందో మార్గం దొరికింది. మార్గం దొరికింది కనుక కష్టపడి కూతురు దారిలో పెట్టింది, పెడితే కూడా ఒప్పుకుందిగా. అది లెక్క. ఇది ఒక వ్రతం చేశామంటే దానివల్ల మనకేమిటి ప్రయోజనం అన్నది ఆలోచించుకోవాలి. చాలా విశిష్టంగా చేసుకుంటారమ్మా గోదావరి జిల్లా, తర్వాత శ్రీకాకుళం, కొంచెం అంటే ఒరిస్సా ప్రాంతం మార్గశిర గురువారాలంటే అబ్బో చాలా విశేషంగా, చాలా అద్భుతంగా చేస్తారు. కనక మహాలక్ష్మి అమ్మని బాగా కొలుస్తారమ్మా. అనకాపల్లి అంటే ఆవిడ కనక మహాలక్ష్మి, ఆవిడ ప్రత్యక్షంగా ఉంటుంది. ఎందుకంటే ఆవిడ నాకు పైకప్పు వేయొద్దండి, ఎన్నిసార్లు వేసినా పడిపోయిందిగా. ఇతివృత్తం అమ్మా ఇప్పుడు ఉంటుంది, వెళ్ళి చూడొచ్చు కనక మహాలక్ష్మిని. అక్కడ అమ్మవారి గుడి ఉంటుంది, గుడిలో పైన కప్పు ఉండదు అమ్మవారికి. అయ్యో అమ్మవారికి ఎండ తగులుతోంది, వాన పడుతోంది అని కప్పు వేసే ప్రయత్నం చేస్తే అది ఎక్కడ ఎప్పుడూ సఫలం కాల. అలాగే ఉండడం ఇష్టం ఆవిడికి, నేను ఇలాగే ఉంటానంది, ఆనందంగా ఉంది. ఆ కనక మహాలక్ష్మి అనుగ్రహం లేనిదే మాకేమీ జరగదు అనే గొప్ప విశ్వాసం ఆ ప్రాంతం వాళ్ళందరికీ ఉంటుంది. అలా మహత్తు కలిగినటువంటి అమ్మవారని చెప్తారు. ఈ విధంగా మన మార్గశిర గురువారాల్ని లక్ష్మీ వారంగా కూడా చెప్పుకుంటాము. అసలు మామూలుగా లక్ష్మీ వారం కూడా అంటారు. అసలు వాళ్ళు మార్గశిర గురువారం వ్రతం అని చెప్పరమ్మా, మార్గశిర లక్ష్మీ వారం వ్రతం అనే అంటారు. లక్ష్మీప్రదం. లక్ష్మి అంటే డబ్బే కాదు, సుఖం, శాంతి, ఆనందం, సంతోషం, ఆరోగ్యం, ఆయుర్దాయం, ఇవన్నీ లక్ష్ములే. ఇవన్నీ ఇస్తుంది. అమ్మ తాంబూలం ఇచ్చుకోవటం అలా ఏమన్నా చేస్తారా? ముత్తైదువులు పిలవడం ప్రత్యేకంగా ఏం లేదు, ప్రత్యేకంగా ఏం లేదు. ఇవ్వచ్చు కదా. నేను లక్ష్మీదేవికి పూజ చేసుకున్నాను గనక ఒక ముత్తైదుని లక్ష్మిగా భావించి ఇచ్చుకోవటం, ఇస్తే ఇస్తారు కానీ ప్రత్యేకంగా ఉండదు. వ్రతం లేని వారు ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు మీరు అన్నట్టుగా, కొన్ని ప్రాంతాల్లో ఆ వ్రతం చేసుకునే విధానం ఉండకపోవచ్చు. ఉండదు. హాయిగా మన మార్గశిర మాసం లక్ష్మీదేవికి ప్రీతిపాత్రం అవుతోంది గనక చక్కగా ఆ రోజు మనం అందరూ శుక్రవారం నాడు ఇల్లు కడుక్కుంటారు కదా, గురువారం నాడే కడుక్కుందాం, కడుక్కుని చక్కగా అమ్మవారికి లక్ష్మీదేవికి పూజ చేసుకుందాం, శుచిగా ఉందాం అన్నిటికన్నా ప్రధానం. అది చాలా శుచిగా ఆహార నియమాలు, శారీరక నియమాలు, పరిసరాలకు సంబంధించిన శుభ్రతలు ఇవి పాటిస్తే చాలు. చేత అయితే లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి, లక్ష్మీ సహస్రనామం చదువుకోండి, శ్రీ సూక్తంతో పూజా విధానం చేసుకోండి, కుంకుమార్చన చేయండి, చేసిన సంతోషం. నమస్తే. నమస్తే.